హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈసారి టాపిక్స్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. సో బీమ్స్ కెరీర్ చూసుకుంటే నువ్వే నేనా, బాబు ఓర్రం బాబు, బాబు ఓర్రం బాబు, సర్ర మెల్ల దిల్లుంటకే సర్ర అసలు నువ్వా నేనా. ఆ తర్వాత బాబు ఓర్రం బాబు, బాబు బ్లాక్ బస్టర్ హిట్ మనంతా తెలిసిందే. సో ఈ పాటలు చాలా గుర్తుందో. సర్ర అల్లు నరేష్, శర్వానంద్, శ్రీయ హీరో నడిచిన సినిమా 2012 రిలీజ్ అయింది. అప్పుడు తన కెరీర్ స్టార్ట్ అయింది బీమ్స్. ఆ సినిమా బ్లాక్ బస్టర్. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు, దానికి కూడా పాట రాసింది బీమ్స్ అని మీ అందరికి తెలుసా? తెలియదు. సో ఆ సినిమా తర్వాత బాబు ఓ రాంబాబు బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ తర్వాత జోరు జోరు ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు. ఆ వాయితువై జోరు పాట చాలా బాగుంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో జోరు తర్వాత బ్లాక్ బస్టర్ ఆల్బమ్ బెంగాల్ టైగర్. బెంగాల్ టైగర్ల పాటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, నెక్స్ట్ లెవెల్. సో బెంగాల్ టైగర్ ఆల్బమ్ అయితే అప్పట్లో బాగా హిట్ అయింది. రవితేజ కెరీర్లోనే మంచి ఆల్బమ్గా పేరు వచ్చింది బెంగాల్ టైగర్. సో అలా రాశి ఖన్నా, తమన్నా వాళ్ళ ముగ్గురు నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్. కావాల్సిన బెంగాల్ టైగర్ సాంగ్స్ మళ్ళీ వినండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ తర్వాత మ్యాడ్ కన్నా ముందు బలగం మూవీ పాటలు కూడా ఒక మట్టి వాసనలాగా, ఒక పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి ఆ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ బ్లాక్ బస్టర్ బలగం. సో అది ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి బలగం. సో ఆ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ధమాకా కూడా అట్టంటింటా ఆడదాన్ని కాదు బాబు. సో ధమాకా కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్, దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత బలగం బ్లాక్ బస్టర్ హిట్. ఆ తర్వాత వచ్చిన మ్యాడ్, ఇప్పుడు మ్యాడ్ 2 స్క్వేర్. సో ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ బస్టర్లే. అంతకు మించి బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ హిట్ 2020లో వచ్చిన సినిమా ఏంటి చెప్పుకొని చూద్దాం. గోదావరి గట్టు మీద రామచిలకవే పాట వేరే లెవెల్. సో ఆ సినిమా ఇప్పుడు 100 కాదు, దాదాపు 320-30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూనే ఉంది స్టిల్ నౌ. సో స్టిల్ ఇప్పటికీ కలెక్ట్ చేస్తూనే ఉంది. సంక్రాంతి వస్తున్న సినిమా అది మీకు తెలిసింది. ఆ నెంబర్ కూడా రీజనల్ ఫిలిం చాలా పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్ సంక్రాంతి వస్తున్నాం. సో క్రెడిట్ సినిమాకి ఎంత ఉందో, డైరెక్టర్కి ఎంత ఉందో, ప్రొడ్యూసర్కి ఎంత ఉందో, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంత ఉంది. బీమ్స్ కూడా ఆ సినిమాలో 50% మెజారిటీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చారంటే గోదావరి గట్టు సాంగ్ మాత్రం. సో ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది కాబట్టి టాలీవుడ్లో తప్పకుండా దూసుకెళ్తాడు. సో మీరు ఒకసారి జోరు సినిమా పాటలు వినండి. నువ్వా నేనా, సర్ర, బెంగాల్ టైగర్. సో ఆ ఆల్బమ్ మ్యాడ్ 2, బలగం, ధమాకా. సో ఇవన్నీ బీమ్స్ కాబట్టి ఆయనకు బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి ఆయన కెరీర్లో. జోరు కూడా ఎస్పెషల్లీ జోరు. సో నాకు తెలిసి టాలీవుడ్లో ఆ టైంలో బ్యాన్ లగ్గేదో కానీ మంచి గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బీమ్స్. సో డెఫినెట్గా ఆయన బిగ్గెస్ట్ ఇప్పుడున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లో అతను కూడా అయ్యాడు గ్యారంటీ. ఎందుకంటే అంత హిట్ అయిన పాటలు. ఇప్పుడు మ్యాడ్ ఎంత పెద్ద హిట్ పాటలు. మ్యాడ్ 2 కూడా మంచి పాటలు వస్తాయి. ఒక పాట వచ్చింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మొత్తం ఆల్బమ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో డెఫినెట్గా మ్యాడ్ 2 కూడా బిగ్గెస్ట్ ఆల్బమ్ అవుతుంది. ఎల్లమ్మ, బలగం కాంబినేషన్ ఎల్లమ్మ. సో ఎల్లమ్మ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎల్లమ్మ మాత్రం ఈయన మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఎల్లమ్మ అనేది ఒక మన తెలుగు స్టేట్లో ఒక ఎల్లమ్మ, దాన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో అందరూ చూపెట్టారు కాబట్టి ఆయన చేసిన కరెక్ట్ మ్యూజిక్ ఇంకొకరు చేయలేరు, బీమ్స్ చేయాలి. ఎందుకంటే బలగంలో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయనే చేయాలి. సో చేస్తాడు, ఆయన వల్ల హిట్ అవుతుంది. సో ఇది ఇయర్లో బీమ్స్ గురించి. సో తప్పకుండా బీమ్స్ మంచి మ్యూజిక్ చేస్తాడు. ఆల్ ద బెస్ట్. సో ఈ ఛానల్ కొత్త అవసరం సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.